చెంపుడు నీళ్లు నెత్తిన పోస్తే చాలు ముక్కంటి మురిసిపోతారు. భక్తితో శివయ్య అని పిలిస్తే పరమశివుడు ప్రసన్నమవుతాడు. అంతటి భోళా శంకరుడు శివుడు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సింహాచల పుష్కరిణిలో భక్తులు దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఇదే అంశంపై వరాహ పుష్కరిణి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా కూడా దేవాలయాల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మరి నదీ స్నానం అలాగే సముద్ర స్నానం ఎంతో పుణ్యఫలితం అనేది భక్తులు భావిస్తారు. అలాగే నదులలో కోనేరులో దీపాలు వదిలితే గనక ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి భక్తులు భావిస్తారు. గనక ఈరోజు విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో అంటే కార్తీక మాసం అంటేనే హరిహరులు ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైన నెల. ఈరోజు ఏ పూజ చేసినా కూడా ఎంతో విశేషమైన ఫలితం వస్తుందని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాలకి అలాగే దేవాలయాల దగ్గర కోనేరుల దగ్గరికి వచ్చి భక్తులంతా కూడా దీపాలు విడిచిపెట్టి మరి కార్తీక పౌర్ణమి యొక్క పూజలు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు సింహాచల క్షేత్రంలో స్వామి పుష్కరిణి దగ్గర కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ మరి ప్రత్యేకంగా దీపారాధనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, కార్తీక మాసంలో దీపారాధన చేయడం, కార్తీక పౌర్ణమి రోజు దీపాలు నీటిలో వదలడం ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్తారు. మీరు కార్తీక మాసం పూజలు ఎలా చేస్తున్నారు? ఇక్కడ దీపాలు వదులుతున్నారు కదా. దీపాలు వదులుతున్నాం. దేవుడికి అంటే కేడిపై పట్టుకొని వచ్చాము ఇక్కడికి. మాది కార్తీక మాసంలోనూ పూజలు అంటే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో విశేషం అంటారు కదా, మీరు ఎలా పుణ్యగలం కదమ్మా. అదే ఎంతో పుణ్యగలం ఉంటేనే మనం అందరం పాల్గొగలం, ఇది చేయగలం. ఇలాగా మనకు కూడా పుణ్యగలం ఉంటేనే చేయగలం మనం. ఉపవాసంతో అంతే. ఇవాళ పౌర్ణం కదమ్మా. అంతే, గుడికి వెళ్ళాము. ఇప్పుడు గుడికి మళ్ళీ స్వామి దర్శనం చేసుకుంటాము. మళ్ళీ నైట్కు ఉపాసంతో నుండి నైట్ సాయంత్రం మళ్ళీ దీపాలు వదిలిన తర్వాత రత్నం చేసిన తర్వాత అప్పుడు ఏదైనా మనం తినవలసి ఉంటుంది. ఇక్కడ భక్తులైతే మాత్రం విశేషంగా పూజ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాలకి చేరుకొని విశేషంగా పూజలు చేస్తున్నారమ్మా. కార్తీక మాసం పూజలు చేశారు, ముఖ్యంగా దీపారాధన చేస్తారు కదా. దీపారాధన దేవాలయాల దగ్గరకు వచ్చి దీపాలు వెలిగించడం, నదుల్లో వదలడం ఇవన్నీ ఎలా? ఇవన్నీ అంటే మార్నింగ్ లేచి నదుల్లో స్నానం చేసి వెంటనే దీపాలు వదిలి దీపారాధన చేస్తాం. శివాలయంకి వెళ్ళారా? అంటే దేవుడి దర్శనం ఈరోజు ఎంతో పుణ్యం అంటారు కదా, దీపం వెలిగిస్తే కూడా మంచిది అంటారు. అవును, ఉపవాసం ఉంటామండి, దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. కార్తీక మాసంలో దీపారాధన అన్నది ఎంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఆలయాల దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా నదీ స్నానం, నదీ దీపారాధన చేస్తే కనుక ఎంతో విశేషమైన ఫలితం వస్తుందని అంటారు. అలాగే గోవులు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. గోవుల్ని కూడా ఆలయాల దగ్గరకు తీసుకొచ్చి గోమాత పూజలను కూడా చేస్తూ ఉంటారు. అందుకని చెప్పే విశేషంగా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు అయితే మాత్రం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసం పూజలు మనం చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు, గోవుకి అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే గోమాత అంటేనే లక్ష్మీ స్వరూపం. మరి కార్తీక మాసంలో గోమాత దగ్గర ఒక పూజ చేసి ఒక దీపం వెలిగిస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు. కాబట్టి భక్తులంతా విశేషంగా ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఈ నదీ తీర ప్రాంతాల దగ్గర దీపాలు వదిలి ముఖ్యంగా స్వామిని వాళ్ళంతా కూడా స్మరిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే నదుల దగ్గర, కోనేరుల దగ్గర, లేకపోతే తీర ప్రాంతాల దగ్గర పూజలు చేసేటప్పుడు, దీపాలు వదిలేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకనంటే కొంతవరకు వాళ్ళు నీటిలోకి వెళ్ళి దీపాలు వదులుతారు కనుక జారిపోయే ప్రమాదాలు ఉంటాయి. అట్లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు కనుక కార్తీక మాసంలో చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి అన్నది కార్తీక పురాణం నుంచి కూడా వస్తుంది. అందుకనే ప్రతి ఏటా కూడా భక్తులు మరి విశేషంగా పూజా కార్యక్రమాలు కార్తీక పౌర్ణమి రోజు అయితే మాత్రం చేస్తారు. ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మాత్రం విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.